ఇండస్ట్రీలో సైలెంట్గా వచ్చిన 4 అధికారిక అప్డేట్స్ చాలా మంది ఇంకా గమనించలేదు. అందులో ఒకటి రాజమౌళి సినిమా గురించి అయితే ఇంకొకటి రజనీకాంత్ సినిమా గురించి. ఈ అప్డేట్ విన్నాక మీరే షాక్ అవుతారు. చివరి వరకు చూడండి. ముందుగా రాజమౌళి వారణాసి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు రాజమౌళి ఈ సినిమా గురించి ఒకటి కాదు ఏకంగా 3 అధికారిక అప్డేట్స్ ఇచ్చారు. మొదటి అప్డేట్ ఏంటంటే వారణాసి ఒక్క పార్ట్గానే రాబోతుందని రాజమౌళి అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ లేదని క్లారిటీ ఇచ్చారు. రెండో అప్డేట్, ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు సాగే భారీ వార్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఈ వార్ సీన్ రాముడు కుంభకర్ణుడి కథ నుంచి స్ఫూర్తి పొందినట్టు రాజమౌళి తెలిపారు. ఈ ఒక్క సీన్ కోసమే భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్న కూడా చెప్పారు. మూడో అప్డేట్, సినిమాలోని ప్రధాన ఐమాక్స్ యాక్షన్ సీన్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. అంటే ఈ సినిమా షూటింగ్ మంచి వేగంతో ముందుకు వెళ్తోందని అర్థమవుతుంది. ఇప్పుడు రజనీకాంత్ కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ధర్మన్ సినిమా గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అయ్యింది. ఈ సినిమా ఒక విదేశీ మూవీ రీమేక్ అని చాలా మంది ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు అశ్వత్ మారిముత్తు స్వయంగా స్పందిస్తూ అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని, ధర్మన్ ఒక ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా అని అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ రూమర్స్ కి పూర్తిగా చెక్ పడింది. ఇక చివరిగా బాక్సాఫీస్ విషయానికి వస్తే వెల్కమ్ టు ది జంగల్ బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు చూపిస్తోంది. రిలీజ్ అయిన రెండో రోజుకి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 57 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది. వీకెండ్ లో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి ఈ రోజు వచ్చిన ముఖ్యమైన అధికారిక మూవీ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త మూవీ అప్డేట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.